మూడులో పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు అంటే 27వ తారీఖున మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం మళ్ళీ ఈ ప్రాంతానికి ఈ జానకిరామ్ రావడం జరిగింది. ఎట్లా ఉంది ఏం జరిగింది అని చూసుకోవడానికి వస్తాడనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లు కూడా వీళ్ళని చూడటం జరిగింది. అక్కడ ఎవరో తాగి పడిపోయినట్టున్నాడు అని ఈ ముని జానకిరామ్కి కొద్దిగా వాటర్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని కూడా ముని జానకిరామ్తో అంటారు అక్కడ ఉన్నాడు గొర్రెల కాపర్లు. అలాగే నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళతో చెప్పి అక్కడికి వెళ్ళేసి ఎవరూ లేని చూసి ఇక్కడ ఉంటే కనపడతా ఉందని చెప్పేసి డెడ్ బాడీని దాదాపుగా ఒక 50 మీటర్ల దూరం లాగి ఆ చాటుకి పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాడు. అంత దూరం లాక్కొని వెళ్తాడు. అక్కడ వదిలేస్తాడు. ఇంకా బాగా ఎక్కువగా ఇదైపోయి స్మెల్ వస్తా ఉందని చెప్పేసి ఇంకా అక్కడ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ తప్పించుకొని అప్పటి నుంచి ఈ విషయం తెలిసిందని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మేము ఈ రోజు 11 గంటల సమయంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళిద్దరూ మనకి ఈ శ్రీకాళహస్తి వైపు నుంచి మనం వెంకటగిరి వైపు వస్తున్నారనే విషయం తెలుసుకుని పోలీసు వారి ఎస్ఐ అండ్ సిబ్బందితో మేము ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే తిరుపతి రోడ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ గేట్ దగ్గర మేము కాపు కాసి వాళ్ళని 11:30 సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు కన్ఫెస్ చేశారు. అలాగే ఆ సమయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు మరియు బట్టలు కూడా ఎక్కడున్నాయి అని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మనం ఆ టైంలో చూపిస్తారంటే చూపించారు. మాకు తీసుకెళ్లి అవి ట్రాక్ పక్కనే పడేసి ఒక బస్తాలో పడేసి పెట్టారు, అక్కడ దాచిపెట్టారు. అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీసుకున్నాం. అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్ పల్సర్ బైక్ ను కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళని 11:30కి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కోర్టుకు పెట్టేస్తాం అన్నమాట. ఈ రోజు అరెస్ట్ కోర్టుకు పెట్టేస్తాం.